అందరికీ హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ముచ్చట ఏంటంటే అత్తారిల్లు. అత్తారిల్లు అంటే పూల పాన్పులా ఉండనక్కర్లేదు, స్వర్గంలా కూడా ఉండనక్కర్లేదు, తల్లిగారిల్లులా కూడా ఉండనక్కర్లేదు. కనీసం మనిషిని మనిషిలా చూడడం నేర్చుకోగలగాలి. అక్కడ ఉండే ప్రతి ఒక్క పాత్ర, అత్తైనా కావచ్చు, మామైనా కావచ్చు, భర్త అయినా కావచ్చు, ఆడపడుచు అయినా కావచ్చు, ఆడపడుచు భర్త అయినా కావచ్చు, ఆడపడుచు పిల్లలైనా కావచ్చు, బావైనా కావచ్చు, బావ పిల్లలైనా కావచ్చు, బావ భార్య అయినా కావచ్చు, ఇంకా ఉండేవాళ్ళు వగైరా వగైరా ఎవరైనా ఉంటారు కదా, చుట్టాలైనా కావచ్చు, పక్కాలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిని మనిషిలా చూడడం నేర్చుకోండి. నేను అందరిని అనట్లేదు. కొన్ని ఇళ్ళల్లో కోడళ్ళు చాలా మంచిగా అత్తగోడళ్ళు తల్లి పిల్లల్లాగా ఉండే కుటుంబాలు కూడా ఉంటాయి. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కొంతమంది ఇళ్ళకు కోడళ్ళు వస్తారు కదా, వాళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో చెప్తా వినండి. ఈ అత్తలు కొంతమంది మొదలు పెడతారు. ఇక కొడుకుంటే కోడలను ఒకలాగా చూస్తారు, ప్రేమగా ఎంతో ప్రేమ ఉన్నట్టు చూస్తారు. కొడుకు బయటికి వెళ్ళగానే, లేదంటే డ్యూటీకో లేదంటే పనికో ఇలా వెళ్ళగానే అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు, సూటిపోటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కొడుకు ముందేమో ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో చాలా కష్టం. ఇక కొంతమంది అత్తలు అయితే ఎప్పుడైతే పెళ్ళి చేసుకొని కోడలు ఇంటికి వచ్చిందో ఇక మొదలు పెడతారు, ఎవరితో మాట్లాడొద్దు, కనీసం భర్తతో కూడా సరిగా మాట్లాడొద్దు, నవ్వొద్దు, నచ్చింది తినొద్దు, నచ్చిన బట్టలు వేసుకోవద్దు, కనీసం చివరికి ఏడవాలన్నా కూడా అమ్మో ఏడుస్తుంది, నవ్వొద్దు, ఏడవద్దు, మంచి బట్టలు వేసుకోవద్దు, భర్తతోడు కూడా సరిగా మాట్లాడద్దు. అలాంటివి కూడా ఉంటాయి. చూసుకోండి. ఏడిస్తే, బాధ భరించలేక ఏడిస్తే అమ్మో ఎవరేమన్నారని ఏడుస్తుంది అని మాట్లాడుకుంటారు. ఈ ఒకతే కాదు, ఈ చుట్టూ ఏమంటారు, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఎవరో ఒకరు కూడతారు కదా, ఇక వేస్తారు, అమ్మో మా కోడలు ఇట్లా, మా కోడలు అట్లా. ఎందుకు ఈ పనికి మాల ముచ్చట్లని నాకు అర్థం కాక అడుగుతా. నువ్వు ఒక ఆడపిల్లని కన్నప్పుడు నీ పిల్లను నువ్వు ఆడపిల్లని కన్నప్పుడే అయిపోయింది. సరే, కాలుకు ముళ్ళంటకుంటా బాగానే పెంచావు నీ పిల్లను, పెంచి పెద్ద చేసి ఒక అయ్యకిచ్చి 10 లక్షలు కట్నం ఇచ్చినావు, ఎంత ఇచ్చినావు, నీకు తోచినంత ఇచ్చినావు, పెళ్ళి చేసినావు. నీ పిల్ల 10 లక్షలు తీసుకోయింది అనుకున్నావు. వేరే పిల్ల కాంచి కూడా నువ్వు కూడా అయ్యే డబ్బులు తీసుకొచ్చుకున్నావు కదా. నీ పిల్లను నీ అల్లుడు మంచిగా చూసుకోవాలి. తాగొద్దు, తినొద్దు, తాగొద్దు, తిరగొద్దు, కొట్టొద్దు, ఏమనొద్దు నీ పిల్లనైతే. అంటే నీ ఇంటికి వచ్చిన పిల్లని మాత్రం నీ కొడుకు కొట్టొచ్చు, తిట్టొచ్చు, అన్నీ చేయొచ్చు. అంటే నీ పెంపకం ఎట్లుంది, అక్కడ పెంపకం ఎట్లుంది, కొంచెమైనా ఆలోచిస్తున్నావు అసలు? నువ్వు ఏం సోయుండి మాట్లాడుకుంటున్నావు, ఏం సోయుండి చూసుకుంటున్నావు నీ కోడలను? ఒక ఇంటి నుంచి నీకు ఒక ఆడపిల్లని తెచ్చుకున్నావు. నీ పిల్ల అక్కడ అత్తగారింట్లో భర్తను కొట్టినా తిట్టినా రైటు, ఓకే. మరి నీ ఇంటికి వచ్చిన ఆడపిల్ల నీ కొడుకు తాగి తిరుగుతుంటే ఈమెం మాట్లాడద్దు, ఈమెం మాట్లాడినా కష్టమే. అమ్మో గొడవ పడుతుంది, అట్లా అంటుంది, ఇట్లా అంటుంది. అంటే నీ పెంపకంలో మరి తాగుడు తిరుగుడు ఇవన్నీ పనికి మాలినవన్నీ ఎందుకు నేర్పించుకున్నావు? తాగేటప్పుడు తిరిగేటప్పుడే 2 మొట్టకాయలు వేసి ఇంట్లో కూర్చోబెట్ట కాకపోయిందా? ఇలా ఎందుకు పెంచావు మరి నువ్వు? నీ బిడ్డ అక్కడ చేస్తే రైటు, ఇక్కడ నీ కోడలు చేస్తే తప్పు. నీ కొడుకు ఒక మాట చెప్పొద్దు మంచి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అత్త అన్నప్పుడు ఎలా ఉండాలంటే, అరే మీరిద్దరూ హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలు, మీరిద్దరూ మీ పిల్లలు హ్యాపీగా ఉంటే చాలు అనేటట్టు ఉండాలి. కానీ కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇక కొడుకు డ్యూటీ నుంచి రాగానే ఇక మొదలు పెడతారు, అరే నీ పిల్లం అది చేసిందిరా, ఇది చేసిందిరా,
వాళ్ళతో మాట్లాడినరా వీళ్ళతో మాట్లాడినరా పనికి వాళ్ళ శుద్ధులన్నీ తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి ఇక చిచ్చు పెట్టి ఇక వాళ్ళు కొట్టుకుంటుంటే చూసి ఈమెకు ఆనందం మామూలుగా ఉండదు. ఇంకో అట్లాంటి అత్తలు షాడిస్ట్ అత్తలు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఈజీగా గుర్తుపట్టవచ్చు. కొడుకు ఉన్నప్పుడు ఒకలాగా, కొడుకు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారు, ఈజీగా గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో రకం అత్తలు. ఇక ఎప్పుడైతే కోడలు ఇంట్లో అడుగుపెట్టిందో ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎవరితోటి మాట్లాడొద్దు. మాట్లాడినా కష్టమే, నవ్వినా కష్టమే, ఏడ్చినా కష్టమే. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, పెళ్ళి చేసుకొని ఒక అమ్మాయి నీ ఇంటికి ఎన్నో ఆశలతో ఆశయాలతో వస్తే నువ్వు వాటి మీద నిప్పుల మీద నీళ్లు చల్లితే నిప్పులు ఎట్లా చల్లారిపోతాయో అట్లా చేసి పడేస్తావు. అది ఎలాగో చెప్తా వినండి. అలాంటి అత్తలు ఏం చేస్తారంటే, ఇక పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అన్నో తమ్ముడో కొడుకో, లేదంటే ఇంట్లోనే బావో, లేదంటే ఆడపడుచు భర్తో, లేదంటే ఆడపడుచు పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడినా కూడా నచ్చదు వీళ్ళకు. అసలు మాట్లాడొద్దు, అసలు మాట్లాడొద్దు. మాట్లాడినామనుకో నిందలు వేసిస్తూ ఉంటారు. ఎలాగంటే అమ్మో వాడికి దీనికి లింక్ పెట్టేస్తూ ఉంటారు. ఇక వెంటనే వాడు ఆడపడుచు భర్త, లేదంటే ఈమెకే పుట్టిన పెద్ద కొడుక, లేదంటే ఈమెకే పుట్టిన చిన్న కొడుక, మరిదితోటో బావతోటో ఎవరితోటో ఒకటి సంబంధం అంటగట్టేస్తారు. అంతటితోటి అయిపోతుంది. ఇక వీళ్ళకి అదేం ఆనందమో నాకు అర్థం కాలేదు. అది అక్కడితోటి పిచ్చిది అయిపోద్ది. నేను ఎన్నో ఆశయాలతోటి ఈ ఇంట్లో అడుగు పెడితే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, రాగానే నా మీద అది నిందలేసి ఏవేవో మాటలు చెప్పి నన్ను కొట్టిపిచ్చి తిట్టిపిచ్చి ఆ ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా, నవ్వకుండా, ఏడవకుండా, నచ్చింది తినకుండా, కనీసం ఒక్కాడ కూర్చోవాలన్నా కూడా ఎవరున్నారా లేరా అని చూసుకొని కూర్చోవలసి పరిస్థితి తెప్పిస్తారు వీళ్ళు. అంటే ఇక్కడ ఎవరన్నా ఉంటే నేను ఇక్కడ కూర్చుంటే వీళ్ళతో ఏం నిందలేస్తారు, వీళ్ళతో మాట్లాడితే ఏమంటారు. మాట్లాడినా కష్టమే, మళ్ళీ మాట్లాడకపోయినా కష్టమే. అమ్మో ఇంటి ముంగడ పోతే మాట్లాడలేదు పలానా కోడలు, మాట్లాడినామనుకో నిందలేయడం. ఇలాంటి దరిద్రాలు నడుస్తాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క ఆడపిల్లలు. ముఖ్యంగా హస్బెండ్లకు చెప్పేది ఒకటే నేను, మీరిద్దరు భార్య భర్త ఒకటి అనుకుంటారు అనుకో, బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా మీ ఇద్దరి మధ్యలో ఎంత చిచ్చు పెట్టాలనుకున్నా నడవదు. వాళ్ళ పప్పులే ఉడకవు. చెప్తున్నా కదా. ముందు హస్బెండ్ వచ్చేసి తనేమనుకుంటుంది, తనేం కావాలనుకుంటుంది, మనం ఎలా బ్రతకాలి, మన కెరియర్ ఏంది, ఇవి మాట్లాడుకోవాలి. తను ఏం చేయాలనుకుంటుంది, ఏమైనా జాబ్ చేయాలనుకుంటుందా, లేకుంటే ఏమైనా వ్యాపారం చేయాలనుకుంటుందా, లేకుంటే ఇంకేం చేయాలనుకుంటుంది. తనకంటూ కొన్ని ఆశలు కలలు అన్నీ ఉంటాయి. అది ఎందుకంటే మీరు మనిషే, భర్తగా మీరు మనిషే, భార్యగా తను మనిషే. కాబట్టి తనకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఇంట్లో ఏ గొడవలు రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా తనని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే తనకు ఫ్రెండ్ అయినా, అమ్మాయినా, నాన్నైనా, అక్క అయినా, చెల్లైనా, అన్నైనా, తమ్ముడైనా అన్నీ మీరే. ఎందుకంటే అందరిని వదిలేసి మీకోసం వచ్చింది కాబట్టి అంతా మీరే చూసుకోవాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి భర్తగా. ఇక అత్తగారి ఇంట్లో ఏం మాట్లాడద్దు, ఎవరికి ఏం చెప్పొద్దు, మంచి చెప్పొద్దు, చెడు చెప్పొద్దు, అసలు మాట్లాడదు కొన్ని కుటుంబాలలో అయితే. అసలు ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకు ఆమె ఇప్పుడు నువ్వు కోడలుగా వచ్చినావు కదా, ఒకప్పుడు వచ్చినప్పుడు నువ్వు కూడా ఏం మాట్లాడలేదా, ఎవరితో మాట్లాడలేదా, ఏం చేయలేదా, నీ భర్తతో నీకు అసలు ఎన్నడూ గొడవనే కాలేదా. ప్రతి సంసారంలో చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, గొడవలు వస్తాయి, సర్దుపోతాయి, అన్నీ అయిపోతాయి. అంతేగాని ఎంతసేపు ఏం చేయాలి, వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉంటున్నారు, గొడవలు పడుతున్నారు, ఏమైనా గొడవలు పడితే కలపడానికి ప్రయత్నించాలి అత్తగా. అంతేగాని ఇంకా విడగొట్టడానికి ప్రయత్నించొద్దు. అంతకంటే దరిద్రం, అంతకంటే పాపం నీకు ఇంకొకటి ఉండదు. ఇప్పుడు నీ పిల్ల సంసారం ఎంత బాగుండాలనుకుంటావో నీ కొడుకు సంసారం కూడా అంతే బాగుండాలని కోరుకోవాలి. అంతేగాని కొడుకు కోడల్ని ఏదో గొడవ పెట్టి చిచ్చులు పెట్టి
హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు గొడవలు పడుతుంటే మీరు సంతోషపడతారు. అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు, చెప్తున్నా కదా. ఎందుకు? నువ్వు పనికొచ్చావు కదా, నువ్వు సలహాలు ఇచ్చావు కదా, మీ అత్త మామలతో మాట్లాడావు, వాళ్ళకి సలహాలు ఇచ్చావు, నీ భర్తను సరిదిద్దుకున్నావు, నీ భర్తకు అన్నీ చెప్పుకున్నావు. నీకు చెల్లినప్పుడు ఇక్కడ కోడలు తెచ్చుకున్నప్పుడు కూడా సరే నువ్వు నీ పిల్లకు పాలకు ముళ్ళు అంటకుండా ఎలాగైతే పెంచావో మరి ఎదుటోళ్ళ పిల్లను నీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు తన మనసులో ఎందుకు గుణపంతో గుచ్చుతున్నావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ పిల్లకు అదే గుణపంతో గుచ్చి అవే నిందలు వేసి అవే ఇబ్బందులు అక్కడ జరుగుతున్నాయనుకో, నువ్వు తట్టుకోగలవా? నువ్వు ఇక్కడ తల్లిగా తట్టుకోలేనప్పుడు నువ్వు ఒక పిల్లని తెచ్చుకున్నావు కదా నీ ఇంటికి తెచ్చుకున్న పిల్లకు ఇలా గుణపంతో గుచ్చుడు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ పెడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా మనుషులే కదా, వాళ్ళు తట్టుకోగలరా? ఆలోచించు. అత్తగా నువ్వు సరైన రీతిలో ఆలోచిస్తే అక్కడ పిల్ల అమ్మ నాన్న బాగుంటారు, ఇక్కడ మీరు బాగుంటారు, ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. ఇంటి పెద్దగా సంసారాలను చక్కదిద్దవలసిన బాధ్యత నీదే. అటు కొడుకుదైనా కావచ్చు, ఇటు బిడ్డదైనా కావచ్చు, ప్రతిదీ పెద్దదానిలా నీ చేతిలోనే ఉంటుంది. ఏది తప్పు, ఏది రైటు, ఏది నిజం, ఏది అబద్ధం, ప్రతి ఒక్కటి చెప్పుకొని మంచి చెడులు చెప్పుకొని ఒక ఇంటి పెద్దగా నువ్వు నీ కూతురు ఎలాగైతే అక్కడ ఉంటుందో నీ కోడలు ఇక్కడ అలాగే హ్యాపీగా, నీ కొడుకు కోడలు హ్యాపీగా, నీ అల్లుడు బిడ్డ హ్యాపీగా, వాళ్ళ సంసారం ఎలాగైతే ఉంటుందో ఇక్కడ నీ కొడుకు కోడలు కూడా అంతే హ్యాపీగా ఉండాలని ఆలోచించు. అది అలా ఆలోచించి నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలాగా రిసీవ్ చేసుకుంటావు, సరే నీ పిల్లలా కాకుండా ఒక మనిషిలా నీ ఇంటికి వచ్చిన కోడల్లా ఎంత గొప్పగా చూసుకోగలిగినావో, నువ్వు ఇప్పుడు ఎంత గొప్పగా చూసుకోగలిగితే రేపు నువ్వు నీ ఏమంటారు నీ పిల్లలనైనా కావచ్చు, ఆడపడుచు లెక్క నీ పిల్లలనైనా కావచ్చు, లేదంటే నీ బావ, ఏమంటారు నీ పెద్ద కొడుకు, లేదంటే నీ చిన్న కొడుకు, వాళ్ళనైనా కావచ్చు, ఎవరినైనా నువ్వు ఎలా చూసుకుంటగలిగితే, నువ్వు ఆమెను ఎలా రిసీవ్ చేసుకోగలిగితే రేపు ఆమె అందరిని అలా రిసీవ్ చేసుకోగలుగుతుంది. నువ్వే తనని ఇబ్బందులు పెడితే తను ఎవరిని రిసీవ్ చేసుకోగలుగుతుంది అనే విషయాన్ని ఆలోచించుకో. కొన్ని ఇళ్ళలోనైతే ఇక శత్రువుని చూసినట్టు చూస్తారు. ఏం చేసినా కోడలే, అవును కోడలే, ఓకే మరి ఎందుకు తెచ్చుకున్నావు? ఒక ఇంటి నుంచి మీ ఇంటికి ఎందుకు తెచ్చుకున్నావు? శత్రువుని చూడవలసిన అవసరం ఏముంది? నువ్వే అన్ని అబండాలు వేసినావు, నువ్వే అన్ని చిచ్చులు పెట్టినావు, నువ్వే అన్ని గొడవలకు కారణమైనావు, మళ్ళీ నువ్వే శత్రువుని చేసి చూస్తున్నావు. ఎవరు మాట్లాడొద్దు, పక్కింటి వాళ్ళతో మాట్లాడొద్దు, ఎదురింటి వాళ్ళతో మాట్లాడద్దు, కనీసం ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడొద్దు, భర్తతో కూడా మాట్లాడదు. అంటే అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు ఆడపిల్లకు. కోడలు బయటికి వెళ్ళి పని చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా, వాళ్ళ సంసారం కూడా నడవాలి కదా. ఒక్కటి చేసి ఎంతగానో వెళ్తుందని ఆలోచించుకోవాలి. కొంతమంది ఇళ్ళల్లో ఇలా కూడా ఉంటుంది, ఆడదెళ్ళి చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా. మరి నీ కొడుకు సంపాదన కొంచెమే ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేసుకొని కుటుంబాన్ని పోషించుకొని పిల్లలను సరైన విద్య అందించుకోవాలి కదా. వాళ్ళకు ఒక గూడు గుట్ర అన్నీ చేయాలి కదా. మరి మీరు ఒక కష్టం చేసుకొని మీ పిల్లల్ని చదివించుకొని ఇప్పుడు మీ పిల్లలు ఏదో ఒక జాబ్ చేసుకొని బతుకుతారు. రేపు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకంటే బెటర్గా ఉండాలని ఆలోచిస్తారు కదా. సో ఆడపిల్ల ఏం వచ్చేది ఇచ్చేదని ఇంకా కొన్ని కుటుంబాలలో ఉన్నాయి ఇలాంటి. వాళ్ళకు కూడా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా ఉంటాయి మంచి బట్టలు వేసుకోవాలి, మేము కూడా పలానోళ్ళ లెక్క ఇల్లు కట్టుకోవాలి, లేదంటే మేము ఆమె కూడా అనుకోవచ్చు, మేము ఇల్లు కట్టుకోవాలి, మా పిల్లలకు మంచి విద్యను నేర్పించుకోవాలి, అన్నీ చేసుకోవాలని వాళ్ళకు కూడా ఉంటుంది. సో అత్తగా నీదే ఒక్కటే, వాళ్ళిద్దరి మధ్యలో ఏ గొడవ ఏ ఇబ్బంది రాకుండా సర్ది చెప్పుకుంటూ, ఏమన్నా ఇబ్బంది వస్తే సర్ది చెప్పుకుంటూ వాళ్ళ సంసారాన్ని ముందుకు నడిపించేలా ఉండాలి. కానీ వచ్చిన గొడవలను లేకుంటే లేని గొడవలను సృష్టించి గుర్రంలా ఎగిరి గంతేస్తే రేపు నీ కోడలు టైం వచ్చినప్పుడు అదే కోడలు ఆ గుర్రాన్ని ఎగిరి ఎక్కి దాని మీద సవారీ చేసేలాగా ఉంటుంది ఆమె టైం వచ్చినప్పుడు. అది గుర్తుపెట్టుకో. భర్తగా ఏ కష్టం రాకుండా భార్యకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏమైనా హెల్త్ బాగాలేకున్నా,
ప్రతిదీ చూసుకొని చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా వినండి. భర్తగా ప్రతి ఆడపిల్ల ఒక ఇంటికి పోయేదే. రేపు నీ చెల్లి ఒక్కో ఒక ఇంటికి పోయినామే, నువ్వు ఒక ఇంటి నుంచి ఒక పిల్లని తెచ్చుకున్నావు, తనకు ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది ఆలోచించుకో. ఇబ్బంది అంటే వాటికి అర్థమై ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇళ్ళలో, ప్రతి ఇంట్లో కాదు సారీ, కొన్ని ఇళ్ళలో ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి. అవేంటంటే ముఖ్యంగా ఒక ఆడపిల్ల బ్రతకాలంటే చాలా కష్టమైపోయింది ఇప్పుడు. అది చిన్నపిల్లలైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు, ఆంటీలైనా కావచ్చు, అమ్మమ్మలైనా కావచ్చు, అత్తలైనా కావచ్చు, పిన్నిలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆడపిల్ల సమాజంలో బతకాలంటే చాలా కష్టమైపోయింది. తనకు నీ భార్యగా తనకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అనేది కొంచెం గమనించుకో. సరే, ఒక మాట చెప్తా. మీ తమ్ముడైనా కావచ్చు, మీ అన్నగైనా కావచ్చు, లేదంటే మీ డాడీ అయినా కావచ్చు, కొన్ని సందర్భాలలో తనని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటాయి. అందరి లైఫ్లో ఉంటుందని నేను చెప్పట్లే, కొంతమంది దరిద్రులు అలా ఉంటారు. సో కొంచెం తనను చూసుకోండి. తను బాధపడితే ఎందుకు బాధపడుతుందో జర అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని తన లైఫ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని నువ్వు ఇట్లాంటిదానా అట్లాంటిదానా తన మీద నిందలేయకండి. ఒక ఆడపిల్ల తప్పు చేయాలనుకుని నేను చెప్తున్నా, ఇప్పుడు మీ ఏమంటారు అత్త వేసిన నిందలైనా కావచ్చు, లేదంటే ఇంకెవరు వేసిన నిందలైనా కావచ్చు, తప్పు చేయాలనుకుంటే ఒక ఆడది 5 నిమిషాలు పట్టదు, అరక్షణం పట్టదు. తప్పు చేయాలనుకుంటే ఆడది ఎట్లున్నా బరాబర్ చేయాలనుకుంటే చేసి పడేస్తుంది. అంతేగాని తప్పు చేయని ఆడవాళ్ళని పట్టుకొని నిందలేసి వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి ఒక ఇంటికి నుంచి తెచ్చుకొని కోడలంటే ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, ఏం మాట్లాడొద్దు, ఏం చేయొద్దు, ఏం చెప్పొద్దు, మాకు కోడలు అనేదే అసలు ఏం మాట్లాడొద్దు అని అంటే అవసరం లేదు, తెచ్చుకోకండి. అలా అనుకున్న వాళ్ళు అసలు ఒక ఇంటి నుంచి పిల్లని తెచ్చుకోకండి. తెచ్చుకొని తనని ఇబ్బంది పెట్టకండి. అవును నా కొడుకు అలాగే తింటాడు, అలాగే తిరుగుతాడు, అలాగే తాగుతాడంటే నడవదు. ఒక ఇంటి నుంచి పిల్లని తెచ్చుకున్నావు కదా, తెచ్చుకున్నప్పుడు తన లైఫ్ కూడా బాగుండాలి కదా. నీ లైఫ్ ఎంత బాగుందో తన లైఫ్. సరే నీ లైఫ్ అయిపోయింది, ఇప్పుడు నీ పిల్ల ఉంటారు కదా, నీ పిల్లని ఒక ఇంటికి ఇస్తావు కదా, తన లైఫ్ ఎలా ఉందో ఈమె లైఫ్ కూడా అలాగే ఉండాలి. నా కొడుకు తిరుగుతాడు, తాగుతాడు, చేస్తాడు అని అంటే ఫస్ట్ వచ్చేసి నీ కొడుకు తాగి తిరిగి ఇష్టం వచ్చినట్టు చేస్తే చెంప పగలగొట్టవలసిన బాధ్యత అయినా నీదే, కూసోబెట్టి సర్దు చెప్పవలసిన బాధ్యత అయినా నీదే. నీకు పెళ్ళాన్ని తెచ్చినావురా, నువ్వెందుకు అట్లా తిరుగుతున్నావు, ఎందుకు చేస్తున్నావు అని వాడి తాట తీయవలసిన నువ్వే. వాడికి సపోర్ట్గా మాట్లాడినావు అనుకో, వాడు ఇంకా ఎక్కువ చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాడు. సో నీ ఇంటి పిల్ల అయినా కావచ్చు, ఒక ఇంటికి నీ పిల్లని ఇచ్చినావు, వేరే ఇంటి నుంచి నీ పిల్లని తెచ్చుకున్నావు కోడలుగా. మరి అలాంటప్పుడు అక్కడ లైఫ్ ఎంత బాగుందో ఇక్కడ కూడా అంతే బాగుండాలని ఆలోచించు. కానీ ఇష్టం వచ్చినాడు మగవాడు ఎంతమందితోటైనా తిరుగుతాడు, ఏమైనా చేస్తాడంటే ఇద్దరిది తాట తీసి కూర్చోబెడుతుంది కోడలు అనేది. ఇంకా అణిగిమణిగి ఉండాలి, ఇంకా చేయాలి అంటే ఎవరికి కుదరదు. కొన్ని సందర్భాల్లో ఇంకా కొన్ని కుటుంబాలలో ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇవాళ మీ టైం నడిచి మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తుండొచ్చు, రేపు కోడలకు టైం వచ్చినప్పుడు కాలు కింద వేసి తొక్కి పడేస్తుంది. కోడలేగా అన్న కోడలే రేపు చూసుకోండి, అర్థం చేసుకోండి. తనను తెచ్చుకున్నారు, తన ఆశయాలు అన్నిటి మీద నిప్పులు చల్లకుండా తనకేం చేయాలనిపిస్తుందో, తనేం ఆలోచిస్తుందో, తన సలహాలేంటో, మీకెంత బాధ్యత ఏమంటారు, మీకు ఆ ఇంట్లో ఎంత బరువు బాధ్యతలు ఉంటాయో తనకు అన్ని బరువు బాధ్యతలు ఉంటాయి. తను చెప్పాలి సలహాలు, తను ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడదు? నువ్వెందుకు తెచ్చుకున్నావు మరి? ఒక ఇంటి పిల్ల మాకొద్దు అనుకుంటే నీ కొడుకు పెళ్లి చేయకుండా ఊకుంటే బెటర్. భర్తగా నువ్వు కూడా నాకెవరు చెప్పొద్దు, నా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరు చెప్పొద్దు అంటే పెళ్లి చేసుకోకు. ఎవరు రారు, నీ కుటుంబాన్ని ఎవరు విడదీయరు. విడదీసిన మీరు ఎవ్వరిని విడదీయరు. టైం వచ్చినప్పుడు
వాళ్ళకు వాళ్ళుగా చెప్తే వినకుండానో లేదంటే ఏమైనా ఇబ్బందులు జరుగు అట్లా విడిపోతూ ఉంటారు. కానీ ఎవ్వరిని విడదీయరు. విడదీయాలనుకున్నదైతే ఫస్ట్ అంటే అంటే అందరూ మంచోళ్ళు ఉంటారని ఆడవాళ్ళు నేను చెప్పట్లేను. కోడలుగా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది దరిద్రం ఉండలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. పెళ్ళిళ్ళు చేసుకొని అంతా ఇప్పుడు చూస్తున్నాం కదా, మొగళ్ళని చంపి పిల్లల్ని చంపి అన్ని జీవితాలను నాశనం చేసుకొని ఎవరి కోసం పోతే వాడు దాన్ని చంపి అన్ని దరిద్రాలు నడుస్తున్నాయి. సో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీరు చేసుకున్నోడే మీకు దేవుడు అనుకొని, మీరు చేసుకున్నామే మీకు దేవత అనుకొని బ్రతకడానికి ట్రై చేయండి. ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. భర్తగా నువ్వు ఫస్ట్ విలువ ఇవ్వగలిగితే నీ ఇంట్లో ప్రతి ఒక్కరు విలువ ఇస్తారు. నువ్వు విలువ ఇవ్వలేదనుకో, నీ ఇంట్లో కుక్క ఉంటుంది కదా, కుక్క కూడా విలువ ఇయ్యదు. అలాంటిది గుర్తుపెట్టుకొని నువ్వు ఫస్ట్ విలువ ఇవ్వడం నేర్చుకో భర్తగా. అప్పుడు నీ ఇంట్లో ప్రతి ఒక్కరు విలువిస్తారు. చిన్నైనా కావచ్చు, పెద్దయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను చెప్పేది ఒక్కటే, ఇంట్లో ప్రతి విషయం బయట వాళ్ళకు చెప్పనవసరం లేదు. అది భర్త అయినా కావచ్చు, అత్తైనా కావచ్చు, కోడలైనా కావచ్చు. కోడలు కూడా ఏం మంచిదని నేనేం చెప్పట్లే. కోడలు కూడా మా అత్త అట్లా, మా భర్త ఇట్లా, ఎందుకు ఆ దరిద్రాలు? ఎవడో చెప్పి వాడు మంచోడు వీడు మంచోడు, ఎవడేం మంచోడు కాదు. ఒకటి లైఫ్లోకి పోయినాక, ఇప్పుడు నీ భర్త కాడ సరే ఎదుట తను మంచిగా పని చేస్తుడో లేదంటే వేరే ఏదైనా జాబ్ చేస్తుండో, తను మంచోడు, తన లైఫ్ హ్యాపీగా ఉందని నువ్వు నీ భర్తను వదిలేసిపోయినావు అనుకో, రేపు వాడి లైఫ్లో నీకు అన్నీ నచ్చుతాయని గ్యారంటీ లేదు. ఒక్క విషయాన్ని చూసే నువ్వు అటు సైడ్ మొగ్గినావు అనుకో, నీ జీవితం ఇక్కడ నాశనం అయిపోతుంది. నీ పిల్లలు, నీ భర్త అంతా ఆగమైపోతుంది. మగవాళ్ళైనా కావచ్చు, ఈ దరిద్రాలు పెట్టుకోకండి. అక్రమ సంబంధాలు, పెళ్ళైనాక ఈ అక్రమ సంబంధాలు, దరిద్రాలు ఎందుకండి? చక్కగా మీకు ఒక భార్యను తెచ్చుకోరు, ఏరుకోరు 10 మందిలో ఒకళ్ళని తెచ్చుకోరు, మీకు నచ్చిన వాళ్ళని తెచ్చుకోరు. వాళ్ళతో జీవితం గడిపేదానికి లేనిపోని తంటలన్నీ నెత్తినేసుకొని జీవితాన్ని దుర్భరంగా చేసుకొని ఎందుకండి ఆ బ్రతుకు? వచ్చింది సరే, అక్రమ సంబంధం పెట్టుకోరు, అది మిమ్మల్ని సంపదని గ్యారంటీ ఉందా? లేదంటే మీరు దాన్ని సంపరని గ్యారంటీ ఉందా? అమ్మాయిలైనా కావచ్చు, మీరు భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసిపోయి మీ ఏమంటారు, మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకొని మీరే చేస్తారు. కానీ ఏం లాభం లేదు. చేసుకున్న భర్తే దేవుడు, చేసుకున్న భార్య దేవత. అమ్మ తర్వాత అమ్మ ఎవరు? భార్య. అమ్మాయినా నానైనా అన్నీ భర్త. సో మీకు ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకోండి, మీకు ఏ కష్టం వచ్చినా భార్యకు చెప్పుకోండి. అంతేగాని అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని దుర్భరంగా చేసుకోవద్దు. ఈ అక్రమ సంబంధాల మీద, దానివల్ల వచ్చే నష్టాల మీద, లాభాల మీద, అన్నిటి మీద ఒక వీడియో తర్వాత చేసుకుందాం. ఇప్పటికైతే వచ్చిన కోడలను సరిగ్గా చూసుకోండి. అల్లుని మీద వేరే వీడియో చేద్దాం. కానీ భార్యగా తనకు ఉండవలసిన హక్కులను ప్రతి ఒక్కదాన్ని భర్తగా నువ్వు అందియాలి. అత్తగా, మామగా ప్రతి ఒక్కరు ఆ కుటుంబంలో మనం ఎంత బాగా ఒక మనిషిని రిసీవ్ చేసుకోగలిగినామంటే మన కుటుంబం ఎంత అందంగా ఉంటుందో, ఎంత బాగా మనం పెరిగామన్నదే అక్కడ పాయింట్, అక్కడ అర్థమైపోతుంది. ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లకైనా కావచ్చు. సో నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడపడుచులు కూడా కొంతమంది, అమ్మో ఆమె చెప్తే మేము వినాలా, మా వదిన చెప్తే నేను వినాలా, మా మర్దలు చెప్తే నేను వినాలా అనుకుంటారు చాలామంది. వినకండి, ఎవరు వినమంటారు? రేపు నీ మాట వేరేటోళ్ళు, ఇప్పుడు నీకు కూడా ఉంటారు కదా మర్ది, లేదంటే ఆడపడుచులు ఉంటారు కదా మీకు కూడా. మీ ఆడపడుచులు కూడా మిమ్మల్ని అదే స్థితిలో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. చెప్తే ఎవ్వరికి ఏమీ అర్థం కాదు, అనుభవిస్తేనే ఏ బాధ అయినా బరువైనా అర్థమవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్, ఉంటా. మరొక వీడియోస్తో, మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. కొన్నిసార్లు మీరేసే నిందలు, మీరు పెట్టే బాధలు తట్టుకోలేక, అటు భర్త కానీ ఇటు అత్త కానీ వీళ్ళందరూ పెట్టే బాధలు తట్టుకోలేక తను చనిపోవాలనుకుంటుంది. సో ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఒక ఆడపిల్ల ఇవన్నీ భరిస్తూ మీతోటి బతుకుతున్నదంటే తను సచ్చిన శవంతో సమానం.
తను ఇంకా బ్రతికుందంటే తన పిల్లల కోసమే బ్రతుకుతుందని అర్థం. సో అర్థం చేసుకోండి. మీ ఇంటికి తెచ్చుకున్న పిల్లను కోడలను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడం మీ బాధ్యత. అత్తగా మామగా ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అది. తనని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, శత్రువులా చూడడమైనా, తనని తిట్టడమైనా, కొట్టడమైనా, కొట్టి పియ్యడమైనా, నిందలు వేయడమైనా ఇవన్నీ భరించలేక తను పిచ్చిదైపోతుంది. తను ఏం చేస్తుందో, తను ఎందుకు బ్రతుకుతుందో అర్థం కాకుండా అయిపోతుంది. కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఒక మాటని ఒక తిట్లు తిట్టి గొడవలు పెట్టి ఇవన్నీ నిందలు వేసి మీరు బాగానే ఉంటారు. కానీ తనకు నిద్ర పట్టని రాత్రులెన్నో, తను ఏడ్చే రాత్రులెన్నో, తను నవ్వున్న రోజులు ఏళ్ళ మీద లెక్క పెట్టుకొని బ్రతుకుతూ ఉంటుంది. తన అత్తగారింటికి వచ్చిన తర్వాత తను నవ్వుతూ ఉన్న క్షణాలను వేళ్ళలో లెక్క పెట్టుకుంటుంది. అప్పుడు లైఫ్ ఎంత బాగుండే ఆ కొద్ది రోజులు, ఇప్పుడు నా లైఫ్ ఎంత దుర్భరంగా, ఎంత నరకంగా అయిపోయింది, నేను బ్రతికుండి ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది. తన బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక, చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో తెలియక, ఈరోజు నేను చెప్పిన వాళ్ళే రేపు నన్ను చులకన చూస్తారనే భావనలతోటి ఎవరితో చెప్పుకోలేక తన బాధలు తనలో తాను కుమిలి తను మరణించలేక, బ్రతికి ఉండలేక, చచ్చి ఉన్న శవంలా ఉండి పిల్లల కోసం మాత్రమే తను బ్రతుకుతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితిని మీరు తీసుకురావద్దు. నేను అందరి విషయాలలో, అందరి కుటుంబాలలో విషయం మాట్లాడలేదు. కొన్ని కుటుంబాలలో మాత్రం ఇలాంటి దరిద్రాలు ఇంకా నడుస్తున్నాయి. కాబట్టి నిజంగా చెప్తున్నా, నీతిగా ఉండే వాళ్ళకే నిందలు ఎక్కువ అనేవి పడతాయి. నిందలే కాదు, కష్టాలైనా ప్రతి ఒక్కటి నీతిగా బ్రతికే అమ్మాయికైనా కావచ్చు, అబ్బాయికైనా కావచ్చు, నీతిగా ఉండేటోళ్ళకే, నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకే ఇలాంటివి జరుగుతాయి. సచ్చిన పావును ఇంకా చంపకండి, తనని ఇంకా ఇబ్బంది పెట్టకండి. తను ఇంకా బ్రతుకుతున్నదంటే పిల్లల కోసం కావచ్చు, అంతేగాని మీకోసం మాత్రం అస్సలు అయ్యి ఉండదు. ఎందుకంటే మీరు అన్ని నిందలేసి అన్ని కష్టాలు పెట్టిరు కాబట్టి తను బ్రతుకుతుంది కేవలం పిల్లల కోసమే బ్రతుకుతుంది. ఏ ఆడపిల్లైనా నా పిల్లలు ఏమైపోతారో నేను లేకుంటే అని ఆలోచించి మాత్రమే బ్రతికి ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంకా ఇబ్బందులు పెట్టి తనను అత్తగారిల్లును ఒక జైల్లో, ఒక నరకంలో అస్సలు చేయొద్దండి. ఇవన్నీ భరించలేక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో నేను చెప్పేది ఒక్కటే, ఎన్ని నిందలైనా పడనివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎదుర్కొని ధైర్యంగా నిలబడి నీ పిల్లల భవిష్యత్తు ఏంటో, నీ కెరియర్ ఏంటో చూసుకొని ధైర్యంగా నిలబడగలిగినప్పుడే నిన్ను ఒక మాట అన్న ప్రతి ఒక్కరూ నీ కాళ్ళ కిందికి వస్తారనే విషయాన్ని ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళన్నారు వీళ్ళన్నారని మూలకేసి కూర్చొని ఏడ్చుకుంటూ సావలేక బ్రతుకుతున్నామని ఇలాంటి దరిద్రాలని నెత్తినేసుకొని ఇంకా దుర్భర స్థితిలోనే ఉండిపోకండి. మీకంటూ ఇంకా లైఫ్ ఉంది. మీ పిల్లల కెరియర్ ప్రతి ఒక్కటి మీరు ఆలోచించుకొని ముందుకు సాగిపోండి. ఎవరెన్ని కష్టాలు మీ ముందుకు తెచ్చిపెట్టినా, వాటిని ఎన్ని సమస్యలు మీ ముందుకు తెచ్చిపెట్టినా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్క ఆడపిల్ల. కోడలిది కదా, ఏమన్నా పడాలి, ఏం తిట్టినా భరించాలి, ఏం చేసినా భరించాలి అని అనుకోవద్దు. భరించి ఒకరోజు ఏగలేక మిమ్మల్ని తిట్టడమో కొట్టడమో చేస్తే మీరు కూడా భరించాలి. ఎందుకంటే మీరే కదా తనని అంతవరకు రెచ్చగొట్టింది. తనంటే కోడలంటే పడేది అంటే మరి కోడల జోలికి ఎందుకు పోయినావు? కోడల ముచ్చట్లు నీకెందుకు? నువ్వు నీలా ఉంటే కోడలిది నీ మీదకి వచ్చి తిట్టేదా కొట్టేదా అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అత్తగా కాదు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు, వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటే తను అంతవరకు రాదు కదా. ఎప్పుడు చావాలనే ఎవరు ఆలోచించరు. ఇలా కూడా జరుగుతూ ఉండొచ్చు రివర్సు. పామే మన ఇంట్లోకి వచ్చింది అనుకుందాం. పాము మన ఇంట్లోకి వచ్చిందని కర్ర పట్టుకొని దాని వెనకెమ్మటి పడితే, కట్టె పట్టుకొని దాని ఎమ్మడి పడి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తావు. అది పారిపోవచ్చు, లేదంటే నీకు దొరికి చావచ్చు. ఇక్కడ పాములా పారిపోదు.
పిల్లిని ఇంట్లో తోలి కొడితే పులి అవుతుంది అంటారు కదా. పిల్లే కదా అని చిన్న చూపు చూసి దాన్ని కొట్టడం మొదలు పెడితే పులి అవుతుంది. సో కోడలేగా ఒక ఇంటి నుంచి వచ్చింది అనిమనిగా ఉండాలి, నేను చెప్పిందే వినాలి, నేను పెట్టిందే తినాలి అంటే కుదరదు. కొన్ని సందర్భాలలో భరించలేక పులిలా కూడా మారచ్చు పిల్లి. అప్పుడు మీరు భరించడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే మీరే పిల్లిని పులిలా చేసింది మీరే కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే ఈరోజు పిల్లి పులి అస్సలు కాదనే విషయం గుర్తుపెట్టుకోండి. అయినా ఆ ఇంట్లో అత్త కావచ్చు, మామ కావచ్చు, మిగిలిన ఎవరైనా కావచ్చు, వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉంటే ఈమె లిమిట్స్లో ఈమె ఉంటుంది. అంతేగాని అలా కాకుండా వాళ్ళు లిమిట్స్ దాటి ప్రవర్తించినప్పుడు ఈమె కూడా లిమిట్స్ దాటే ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు కోడలు చెప్పింది నేను ఎందుకు ఇంటా, కోడలిది కదా, ఆడది కదా. నువ్వు కూడా ఆడదానివే, అత్తగా నువ్వు కూడా ఆడదానివే. నువ్వు కూడా ఒకప్పుడు కోడల్లాగా వచ్చిందానివే. నీకెన్నైతే హక్కులు ఉన్నాయో ఇప్పుడు నీ కోడలు కూడా అన్ని హక్కులు ఉంటాయనే విషయాన్ని అర్థం చేసుకో. అత్తగా నువ్వు బాగానే నిందలేస్తావు నీ కోడల మీద, కానీ అక్కడ నీ కొడుకు పరువే పోతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేవు. ఎందుకంటే నీ కొడుకు కొజ్జోడైతేనే కదా నీ కోడలు ఇంకొకరితోటి తిరిగేది. భర్త అయినా కావచ్చు, నువ్వెందుకు చేతగాను అయినప్పుడే కదా నీ భార్య వేరొకరితో తిరిగేది. నువ్వు నిందలేసినా నీ అమ్మ నిందలేసినా కానీ అక్కడ నీ పరువే పోతుంది. లేదంటే గురించి బయట తప్పుగా చెప్పినా, చెప్తే వినదు, అట్లా తిడుతుంది ఇట్లా తిడుతుంది అని చెప్పినా కానీ కొడుకు చెప్తే వినని కోడలేగా అని మీ పరువే పోతుంది. పలానోడు భార్య అట చెప్తే వినదంట, వాడినే తిరిగి తిడుతుందట, కొడుతుందట అంటే మీ ఇజ్జతే పోతుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇంట్లో విషయాలు బయట చెప్పకుండా ఉంటే బెటర్. మీ విలువను మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు. నీ కోడలు ఎట్లాగో బయటికి పోయి చెప్పనప్పుడు నువ్వు నీ కొడుకే బయట ప్రచారం చేసుకుంటే మీ విలువను మీరే తీసుకుంటారు. ఎందుకు ఎప్పుడు మీ మాట నమ్ముతారు అందరని మీరు అనుకుంటారు, కానీ మీ మాటే అందరూ నమ్మాలని ఏముండదు. మీ మాటలు విన్నోళ్ళు కూడా మీ వెనకాల ఇలా అనుకుంటుండొచ్చు కదా. ఎప్పుడు ఆ అమ్మాయిని నానా హింసలు పెడతారు, నానా ఇబ్బందులు పెడతారు, నిందలేస్తారు, దాన్ని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనుకుంటుండొచ్చు కదా మీ మాటలు విన్న వాళ్ళే. ఆ విషయం మీకు అర్థం కాదు కదా. ఎందుకంటే మీ ఎంతసేపు మీరు చెప్పుకుంటూ మీరు పోతారు అంతే, కానీ మీ వెనకాల ఏం జరుగుతుంది అనే విషయం మీకు తెలియదు. ఏం మాట్లాడుకుంటారు, మన గురించి ఏమనుకుంటారు అనే విషయాలు మాత్రం మనం ఆలోచించాం. ఎంతసేపు దీన్ని చెడ్డదాన్ని చేద్దామా, దాన్ని చెడ్డదాన్ని చేద్దామా అనే ఆలోచన తప్పితే వేరే ధ్యాస ఉండదు. కాబట్టి మీ విలువను మీరే తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో పెళ్ళి పెట్టుకోగానే అత్తో మామో లేదంటే బావో ఎవరో ఒకరు చనిపోవడం అనేది కొన్ని కుటుంబాలలో జరుగుతుంది. అప్పుడు వాళ్ళు అంటారు కోడలు అడుగు పెట్టింది మామ చచ్చిపోయాడు, కోడలు అడుగు పెట్టింది అత్త చచ్చిపోయింది. అవన్నీ ఏం జరగవండి. వాళ్ళ టైం అంతవరకే ఉంది. ఆమె వచ్చినందుకో ఆమె అడుగు పెట్టినందుకో ఎవరు చావరు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎవరి వల్ల చనిపోరు. వాళ్ళ టైం అంతవరకే ఉంది. సో వాళ్ళ టైంకి చనిపోయేంత రాసి పెట్టుకొచ్చుకోరు కాబట్టి ఆ టైంకి చనిపోయారు. అంతేగాని వాళ్ళు చనిపోయింది తీసుకొచ్చి వీళ్ళు చనిపోయింది తీసుకొచ్చి అల్లుడు వచ్చిన వేళ విశేషం, మామ చచ్చిపోయిండు లేదంటే అత్త చచ్చిపోయింది, కోడలు వచ్చిన వేళ విశేషం, అత్తను మింగింది మామను మింగింది, ఇలాంటి సందర్భాలు ఎక్కడా ఉండవు. వాళ్ళ టైం అంతవరకే ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు చనిపోయారు అంతే. కోడలు వండిందే తినాలి, కోడలు బట్టలు పిండాలి, కోడలు బాసన్లు తోమాలి, ప్రతి ఒక్కటి కోడలతోటే చేయించుకుంటారు. ఎన్ని తీర్లకు కోడలే చేయాలి. మళ్ళీ రేపు మీరు ఎలకల పడ్డాక కూడా కోడలతోటే చేయించుకుంటారు. ఇన్ని చేసేందుకు కోడలు కావాలి. కానీ మీకు మంచి చెప్పడానికైనా మళ్ళీ పిల్లలు పుట్టలేదనుకో పిల్లలు లేని గొడ్రాలను తెచ్చుకుని అంటారు. పిల్లలు పుట్టిరనుకో ఆడపిల్లలు పుట్టిర్రు అని ఆమె మీదనే నిందేస్తారు. ఆడపిల్లలు ఎందుకు పుడతారో అనే విషయం కూడా తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అట్లా మాట్లాడుకుంటారు. సంవత్సరంలోపే మళ్ళీ పిల్లలను ఇంకా అందలేదా, కాన్పు ఇంకా అందలేదా అని బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు నానా తీరులుగా మాట్లాడుకుంటారు. సరే తెలియని వాళ్ళు బయట వాళ్ళు ఒక మాట అన్నారంటే అది వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఇంట్లోళ్ళే నానా తీరులుగా మాట్లాడతారు.
మళ్ళీ చివరికి వచ్చేసరికి ఎలకల పడ్డప్పుడు కోడలే చేయాలి. ఎందుకు చేయాలి కోడలు? నీకు అన్ని చేతనైనప్పుడు కోడలు చెప్తే ఎందుకు వినాలి? కోడలు ఏం మాట్లాడొద్దు అని ఇన్ని చిత్రహింసలు పెట్టావే, మరి రేపు నేను ఎలకల పడ్డాక నీకు కోడలు ఎందుకు చేయాలి? నీది నువ్వే చేసుకోవాలి. బుద్ధి బుర్ర వాడి అందరం కలిసి హ్యాపీగా ఉండాలి. తను మా ఇంట్లో సభ్యురాలే, మాకెంత హక్కు ఉందో తనకంతే హక్కు ఉందని అనుకోగలిగినప్పుడే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండగలుగుతుంది. అంతేగాని వేరే ఇంటి నుంచి వచ్చింది వేరే అమ్మాయి అని వేరేగా పెట్టి చూస్తే, ఆమె వేరేగా పెడితే మీరు ఎక్కడ ఉంటారో అనే విషయం అర్థం చేసుకోండి. అందుకే చాలా కాపురాలు వేరుగా అయిపోతున్నాయి. పెళ్ళైన 4 రోజులకే వేరైపోతున్నాయి. అలా కావడానికి రాగానే వేరుపడేసింది, రాగానే వేరు చేసింది కుటుంబాన్ని అని మాట్లాడుకుంటారు కోడలు గురించే. కానీ వీళ్ళు చేసే కథలు మాత్రం ఎవరు మాట్లాడరు, బయట వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈమె చేసిన విషయాలే బయట ఈమెనే దొంగ చేసి మాట్లాడతారు ప్రతి విషయంలో. పిల్లలు పుట్టకున్నా ఈమెదే, పిల్లలు పుట్టినా ఈమెదే, ఏం చేసినా ఈమెదే, చేయకున్నా ఈమెదే తప్పన్నట్టు మాట్లాడతారు. ఎందుకంటే వేరే ఇంటి నుంచి వచ్చింది కాబట్టి. కోడలు నీ బిడ్డ లెక్క చూసుకో, నిన్ను తల్లి లెక్క చూసుకుంటుంది, బరాబర్ చూసుకుంటుంది. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆమె మనసు ఎందుకు మారదు? ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా మనసు మారి నిన్ను తల్లి లెక్కనే చూసుకుంటుంది. నువ్వు ఎప్పటికీ బిడ్డ లెక్కనే చూసుకో. ఏజ్లో ఉంది కదా, సరే ఆమెకి ఏం అర్థం కాదు, మీరు ఇప్పుడు చెప్పినా కానీ ఏం అర్థం కాదు, 4 రోజులైనాక అర్థం చేసుకుంటుందేమో. ఓపిక పట్టుకొని బిడ్డ లెక్కనే చూసుకో. అమ్మో నన్ను అదన్నది ఇదన్నది, ఆమెకి ఏం తెలియదు, ఎట్లుండాలో తెలియదని నేర్పించుకో. నీ ఇంటికి వచ్చినప్పుడు నేర్పించుకో. ఆమెకు నీకెట్లా కావాలో నువ్వు అట్లా మార్చుకోవడానికి ట్రై చెయ్యి. అంతేగాని ఊరికే చిల్లరేషాలు వేయద్దు. చిల్లరేషాలు వేస్తే నీ ఫ్యామిలీ పరువు చిల్లరైపోతుంది. ఎప్పుడైనా ఒక ఆడపిల్లని తెచ్చుకున్నప్పుడు నీ ఇంటి పరువును తను కాపాడుతుంది. నీ కొడుకును మగాడు అని సమాజానికి చూపించగలుగుతుంది, నీ కోడలు మాత్రమే చూపించగలదు. ఎందుకంటే పిల్లలను కానీ వీడు మగాడు అని సమాజానికి చూపించగలిగేది నీ కోడలు మాత్రమే. పుట్టింట్లో తులసి మొక్కలలో పెరిగిన తను అత్తారింట్లో పిచ్చి చెట్ల మధ్య పెరుగుతుంది. ఎందుకంటే ఒక్కరిదొక మనస్తత్వం, ఒకరిలా ఉండదు. అక్కడికి పోయి అందరినీ ఎవరేమన్నా సర్దిద్దుకోవాలి, ఎవరేమన్నా సర్దుకుపోవాలి. అన్నీ సర్దుకొని అంతా బాగుందనుకునే లోపు వాళ్ళోటి వీళ్ళోటని పిచ్చిదాని లెక్క ఆలోచించుకుంటూ కూర్చునేటట్టు చేస్తారు. ఇలా ఎంతోమంది అత్తగారిళ్ళలో పిచ్చోళ్ళై వంటగదిలో ఇప్పటికీ ఎన్నెన్నో కలలు కన్నారు, జాబు అజ్జాలు ఇజ్జాలని. కానీ ఏం చేయలేక ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు. నేను అన్ని కుటుంబాలలో విషయం చెప్పలేదు, కొన్ని కుటుంబాలలో ఇలాంటివి జరిగినాయి కాబట్టి చెప్పాను. కొన్ని కుటుంబాలలో గొప్పగా చూసుకునే అత్తలు, కన్న కూతురులా చూసుకునే అత్తలు, తల్లిదండ్రులా చూసుకునే భర్త, కూతురులా చూసుకునే అత్త మామ, తోడపుట్టినోళ్ళలా చూసుకునే ఆడపడుచులు కూడా దొరుకుతారు. కొన్ని కుటుంబాలలో అంత గొప్పగా ఉంటారు. కొన్ని కుటుంబాలలో మాత్రం ఇలా భార్యలు పిచ్చోళ్ళై ఉంటారు. ఎందుకనే విషయం అర్థం చేసుకొని ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మంచిగా మెలిగితే మాత్రం ఆ భార్య, ఆ కోడలు, ఆ ఇంటి కోడలు చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది. అలా పిచ్చిదాన్ని చేసి కూర్చోబెడితే మాత్రం ఏమీ చేయలేక ఉండిపోతారు. కొంతమంది ఏమో నన్నే చులకనగా చూస్తురని చులకన చేసి చూసిన వాళ్ళ నోరులు మూయించాలని గొప్ప గొప్ప స్థాయిలకు ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఎవరిని చులకనగా చేసి చూడకండి. ఏమో ఎవరు చెప్పగలరు? 5 రూపాయలు పెట్టి కొన్న పెన్నే 1,00,000 రూపాయలు రాసే పెన్ అవుతుంది అని ఎవరైనా గమనించుంటారా? సో అందుకే ఎవరిని చులకనగా చేసి చూడకండి. ఒక ఇంటి నుంచి వచ్చిన దాన్ని హ్యాపీగా మీ ఫ్యామిలీలో కలిపేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని దొంగ లంగా అని దాని మీద అడ్డమైన నిందలు వేయకండి.